హాయ్ అండి, వెల్కమ్ టు లతా రసం. మనం ఈరోజు స్వీట్ షాప్ స్టైల్లో మనం జిలేబీ చేస్తున్నామండి. నేను షుగర్తో చేస్తున్నాను. చూసారా, క్రిస్పీగా చాలా బాగుంది కదా. మీరు కానీ తప్పక ట్రై చేయండి. అసలు చూసేద్దాం. 1 కప్పు మైదా పిండి తీసుకుంటున్నానండి. అలాగే చిన్న కప్పుతోటి పెరుగు. ఇది పులిసిన పెరుగు అయితే బాగుంటుందండి. 1/2 స్పూను బేకింగ్ సోడా, జస్ట్ ఉండి లేనంత సాల్ట్ అండి, జస్ట్ కొంచెం. మొత్తం కలిపేసుకుందాము. నీళ్ళు కొంచెం గోరువెచ్చగా కాగబెట్టుకోవాలి. మనం ఇమీడియట్గా చేస్తున్నాం కాబట్టి కొంచెం వేడి నీళ్ళు గోరువెచ్చగా వేసుకుంటే సరిపోతుంది. మొత్తం మంచిగా మిక్స్ చేసుకుందాము. పిండి మొత్తం కలిపేసుకున్నాం కదా, ఒక 2 మినిట్స్ పక్కన పెట్టుకుందాము. పక్కన పెట్టేసుకుందాము. మనం ఈలోపు పాకు రెడీ చేసుకుందాము. నేను ఈ కప్పుతోటి 1 కప్పు షుగర్ తీసుకున్నానండి. మనం ఏదైతే కప్పుతో షుగర్ తీసుకున్నామో అందులో 1/2 వంతు వాటర్ అండి. ఇక్కడ మొత్తం చూసారా, మొత్తం కరిగిపోయింది శుభ్రంగా. మనకు పాకం రావాల్సిన అవసరం లేదండి. ఇలా చేతికి తీసుకున్నప్పుడు 2 వేళ్ళకి అట్లా జిగురుగా బంకగా ఉంటే మనకు జిలేబీకి సరిపడా పాకం రెడీ అయిపోయినట్టే. మనకు సరిపోయింది. గ్యాస్ ఆపేసుకుని పక్కన పెట్టుకున్నాం. నేను జిలేబీ వేసుకోవడానికి ఇలా డబ్బా తెచ్చి పెట్టుకున్నానండి. ప్యాకెట్లో అయితే కొంతమందికి వస్తుంది రాదు అని చెప్పేసి నేను ఇలాగా ట్రై చేస్తున్నాను. ప్లాస్టిక్ది చూడండి, షాపులలో ఉంటుంది. మీరు కానీ తెచ్చుకోండి, ఇలాగా ట్రై చేయండి. మనం ఇందులో కొంచెం ఆరెంజ్ కలర్, ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నానండి. మీకు కలర్ వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేదంటే మానేసుకోవచ్చు. నేనైతే కలర్ కావాలని చెప్పేసి వేస్తున్నాను. స్వీట్ షాపులలో చేస్తారు కదా కలర్గా, అలా కావాలని చెప్పేసి నేను ఇలా వేస్తున్నాను. చూడండి, కలర్గా వచ్చేసింది కదా, చాలా బాగుంది. ఇప్పుడు డబ్బాలోకి షిఫ్ట్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి నూనె పెట్టాను. సిమ్లో పెట్టుకోవాలండి, ఎక్కువ హీట్ ఉండకూడదు. జిలేబీ వేసుకుందాం. ఫుల్గా పెట్టేసుకుంటే మనకు జిలేబీ అనేది షేప్ రాదండి మంచిగా. చూసారా, బాగా వచ్చాయి కదా. ఇలా మొత్తం వేసేసుకుందాం. ఇలానే వేసేసుకున్నాం కదా, ఈ మొత్తం ఇలా తిరిగేసుకుందాము ఒకసారి. వేసుకునేటప్పుడు గ్యాస్ మీడియంలో పెట్టుకోండి. వేసినాక తర్వాత కొంచెం హైలో పెట్టుకుంటే కొంచెం తొందరగా అయిపోతుంది. 2 సైడ్స్ మంచిగా కాలాలి. జిలేబీ రెడీ అయిపోయిందని తీసి పక్కన పెట్టుకుందాం. అలాగా మిగతా మొత్తం వేసేసుకుందాము. జిలేబీ మొత్తం చేసేసుకున్నామండి. మొత్తం జిలేబీ అంతా చేసేసుకున్నాము. మనం పాకం రెడీ చేసుకున్నాం కదా, పాకం వేడిగా ఉండాలండి. వేడిగా ఉంటేనే మనకు జిలేబీకి స్వీట్ అనేది పడుతుంది. ఇలా వేసుకొని ఒక 2 మినిట్స్ ఉంటే సరిపోతుంది. టూ మినిట్స్ ఉంచాలి. ఇట్లా తీసేసుకుంటే సరిపోతుంది. ఇంకా తీసేద్దామండి. తీసుకొని మన దగ్గర స్టెయినర్ ఉంటుంది కదా, స్టెయినర్లో ఇలా వేసేసుకుందాము. ఎందుకంటే షుగరు ఉంటుంది కదా, అది
జారిపోతుంది. చాలా సింపుల్ అండి, ఈజీగా చేసేసుకోవచ్చు జిలేబీలు. ఇలా మిగతావి కానీ షుగర్లో వేసేసి తీసుకుందాం. చూసారండి, మన జిలేబులు రెడీ అయిపోయినాయి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా, స్వీట్ షాప్లో చేసినట్టుందా? అయితే మీరు కానీ తప్పక ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.